హాయ్ అండి. వెల్కమ్ టు స్టార్ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాతో మాట్లాడితే సరిపోతుందా? అక్కడ మీ తమ్ముడికి అడగాలి కదరా! వాడు ఏమంటాడో తెలియదు కదా! ఏమంటాడో మధు, గొడవ నాకు అనవసరం అంటాడో వాడి కోసం తెలిసిందే కదా! వాడు ఎలా మాట్లాడినా ధర్మం ప్రకారం మనం మాట్లాడాలి విజయ. అదిగో కృష్ణ కారు వచ్చింది. వాళ్ళతో మాట్లాడదాం అని ఇద్దరూ నవ్వుకున్నారు. అత్త, ఎప్పుడొచ్చావ్? నవ్వుతూ అడిగింది మధు. నువ్వు మీ బావ ఎక్కడికి వెళ్ళారే? ఎప్పుడు వచ్చారు ఇంటికి? బయటికి వెళ్తే టైం గుర్తు కదా మీకు? అలాంటిదేమీ లేదు అమ్మా. షాపింగ్ మాల్లో లేట్ అయింది. షాపింగ్ మాల్కి వెళ్ళారా? ఇద్దరు ఆశ్చర్యంగా అడిగింది భువన. అవును అమ్మమ్మ. మధు నాకు బర్త్డే గిఫ్ట్ ఏమి ఇచ్చిందో తెలుసా? వాచ్ ఇచ్చింది అంటూ మధు కొన్న వాచ్ చూపించాడు. విజయ భువన గారు మురిసిపోయారు. ఏంటి మధు, బావకి గిఫ్ట్ నువ్వే కొన్నావా? అవునత్త. ఇవ్వకపోతే మీ అబ్బాయి ఊరుకుంటాడా చెప్పండి నిన్ను అంటూ మధు నెత్తిన ఒకటి వేశాడు కృష్ణ. చూడొద్దా ఎలా కుడుతున్నాడో. వీడికి బాగా అల్లరెక్కువ అవుతుంది. రేయ్ నాన్న, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. అన్నయ్య నీకోసం వెయిట్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ అందరికి హోటల్లో ఏదో పార్టీ అన్నావంట కదా? మర్చిపోయాను అమ్మా. బాగానే గుర్తు చేశావు. మధు, నేను వెళ్తాను. ఒక్క నిమిషం. బావా, హోటల్లో పార్టీ అంటే ఏంటి? మందు తాగుతావా? ఆలోచిస్తూనే అడిగింది మధు. "ఉహుం, తక్కువ డ్రింక్ చేస్తానే, ఎక్కువ కాదు. బావా కోపంగా చూస్తుంది. బర్త్డే కదే, వదిలేవే. అక్కడ వీర్ అన్నయ్య నా కోసం వెయిట్ చేస్తున్నాడు. వచ్చాక నన్ను తిడుదువు అన్నాడు. అత్త ఏంటిది? చెప్పి చెప్పి నేను అలసిపోయాను. అయినా నాకు చెప్తావేంటి? వాడిని చూసుకోవాల్సింది నువ్వే కాబట్టి నువ్వే చూసుకో. నాకు సంబంధం లేదు అంది విజయ. బావా చూడు, లిమిట్గా తాగు. ఎక్కువ తాగినా సరే నీతో అస్సలు మాట్లాడను. అర్థమైందా? నేనేమీ అంత డ్రింక్ చేయను మధు. ఏవో అప్పుడప్పుడు. పార్టీ అంటే జస్ట్ 2 పెగ్గులు వేస్తాను. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. అమ్మో, వెళ్ళొస్తాను. బాయ్ మధు అని కృష్ణ వెళ్ళగానే మధు నవ్వుకుని అక్కడే కూర్చుంది. భయపడకు మధు, వాడు 10ంటికి వచ్చేస్తాడు. మామయ్య వెళ్తారు కదా, కాబట్టి నో ప్రాబ్లం. సరే అత్తమ్మ, నేను స్నానం చేసి వస్తాను. సరే, చేసిరా అని మధు వెళ్ళగానే భువన విజయ లోపలికి వెళ్ళారు. ఫ్రెష్ అయి కాటన్ చుడీదార్ వేసుకుని భువన గారి రూమ్కి వచ్చింది మధు. ఏంటత్తా, నువ్వు నానమ్మ అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? అసలు ఏం జరిగింది? ఏం జరగలేదు మధు. నీకోసమే మాట్లాడుకుంటున్నాం. విషయం ఏంటంటే వచ్చే నెలలో నీకు కృష్ణకి నిశ్చితార్థం చేయాలని అనుకుంటున్నాం. రేపు మామయ్య నేను నాన్నతో మాట్లాడతాం. ఏమంటావ్? నువ్వు నీకు ఇష్టమైన మేనకోడల చేతిని పట్టుకుని అడిగింది విజయ. నా ఇష్టం ఏంటత్తా? మీరు ఎలా అంటే అలానే. అది కాదురా, నీకంటూ ఆశలుంటాయి కదా. ఇలా చేసుకోవాలి, అలా చూసుకోవాలి, నా పెళ్ళి ఘనంగా జరగాలి అని అందుకే అడుగుతున్నాను. నాకంటూ ఆశలు ఏం లేవత్తమ్మా. ఒక రకంగా నువ్వు మామయ్య నా జీవితాన్ని మార్చారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను చెప్పండి? పిలిచి మరి ఇంటి కోడల్ని చేసుకుంటున్నారు. కానీ నా భయం నాన్న అన్నట్టు నా దరిద్రం బావకి అంటుకుంటుందేమో అత్త. అసలే నేను నష్టజాతకురాలను కదా. పుట్టానంటే ఏంటే ఆ మాటలు అంటూ కసిరింది మాధవని. ఏం చేయనత్త, నాన్న అందుకే కదా నా మీద కోపంగా ఉన్నారు. లేదంటే తండ్రి అన్నయ్య ఉండి
ఈ రోజున నానమ్మ దగ్గర నేను ఎందుకు ఉంటాను? మీరు ఎందుకు నన్ను చదివించాలి? అని మధు అనగానే విజయ్ గారు బాధపడ్డారు. నీ బాధ నాకు అర్థమవుతుంది మధు. మా తమ్ముడు మారడే. అయినా నువ్వు వాడి మాటలు పట్టుకొని బాధపడుతున్నావా? మేము నిన్ను బాగా చూసుకోవటం లేదా? మధు చెంపపై చెయ్యి వేసి అడిగింది. చాచా అలాంటిదేం లేదు. మా నాన్న పట్టించుకోవటం లేదని బాధపడుతున్నాను. అత్త, మీరు నాకు మా అమ్మతో సమానం అని విజయని హత్తుకుంది. మరుసటి రోజే శరత్ని తీసుకొని ఇంటికి వెళ్ళింది విజయ. కూర్చోండక్క, ఎలా ఉన్నారు? బావా, బాగున్నాం ప్రభా. అక్షయ్ ఎక్కడ? వాడు ఆఫీస్కి వెళ్ళాడు. ఏంటి, మధు పేరున కొన్న సైట్లో మాల్ పెడుతున్నాడా? అవును బావా, బిజినెస్ కొంచెం బానే ఉంది కదా అని అలా ప్లాన్ చేశాడు. ప్లాన్ బానే ఉంది. కానీ మధు పేరున ఉన్న సైట్ వాడి పేరున ఎందుకు మార్చటం? హ్మ్. జ్యూస్ ట్రే పట్టుకొని వస్తున్న శ్రీవల్లి ఆ మాటలకి మనసులోనే రగిలిపోయింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఉండాలి కానీ మా బిజినెస్ విషయంలో ఎందుకు తలదూర్చడం అనుకుని, బాబాయ్ గారు జ్యూస్ తీసుకోండి, అమ్మ మీరు కూడా అని ఇద్దరికి నవ్వుతూ జ్యూస్ ఇచ్చింది శ్రీవల్లి. ఏముందక్క, వాడికంటూ ఇప్పటి వరకు నేనేమీ ఇవ్వలేదు. నోరు తెరిచి అడిగాడు అని మధు సైట్ వాడి పేరున రాశాను. వాడు ఏం ఊరకనే అడగలేదు కదా అక్క, మాల్ కోసం అడిగాడు. వాడికే కాదు, నువ్వు మధుకి ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. చివరికి బిజినెస్ కూడా మధు పేరున ఉన్న స్థలంలోనే అన్నీ ఉన్నాయి. రేపు ఆఫీస్లో అన్ని సైట్స్ కూడా వాడి పేరున రాయమంటే రాస్తావా? అలా ఎలా రాస్తానక్క? ఒకవేళ ఆ పరిస్థితి కనుక వస్తే ఇద్దరూ సమానంగా ఆస్తి పంచుతాను. తమ్ముడి మాటలకి మనసులోనే ఆలోచిస్తూ శ్రీవల్లి వైపు చూస్తుంది. శ్రీ పైకి నవ్వుతున్న ఆ ముఖంలో కోపం విజయ్ చూపుని దాటలేదు. నాకు తెలుసు ప్రభా, ఇంకోసారి మధు పేరున సైట్స్ కానీ పొలం కానీ ఏమన్నా అడిగినా సరే ఆస్తి పంపకాలు పెట్టే, లేదంటే నీకు అక్షయ్కి మధ్యన గొడవలు వస్తాయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అర్థమైందక్క. ఏంటి బావా సడన్గా వచ్చారు? ఏదన్నా విషయం చెప్పాలా? ఒక రకంగా మంచి విషయమే ప్రభా. మధు కృష్ణకి వచ్చే నెలలో నిశ్చితార్థం చేద్దాం అని అని ఏమంటావు? అప్పటి వరకు నవ్వుముఖంతో ఉన్న ప్రభ చిరాగ్గా చూశాడు. చేసుకోండి, నా ఇష్టంతో పనేముంది బాబా. ఇదే వద్దు అనేది నీకు ముందే చెప్పాను కదా. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మధు నా ఇంటి కోడలు అయ్యే వరకు ప్రతిదీ నీ చేతుల మీదుగా జరగాలి అని. నిశ్చితార్థం నేను ఇక్కడే చేయాలి అనుకుంటున్నాను. లేదంటే బయట వాళ్ళు మాటలు చాలా దూరం వెళ్తాయి. అన్నీ ఆలోచించుకునే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏమంటావు ప్రభా? ముహూర్తం మీరే పెట్టించారు. నిర్ణయం కూడా మీరే తీసుకున్నారు. ఏదో మాట వరుసకి మా మామయ్య గారిని విషయం చెప్తున్నట్టు ఉంది. మా ఆ మాత్రం దానికి మా మామయ్యకి ఎందుకు చెప్పటం? ఆ నిశ్చితార్థం ఏదో మీరే చేసుకోండి నవ్వుతూ చురుగ్గా వేసింది శ్రీవల్లి. శరత్ కోపంగా చూశాడు. కొనసాగుతుంది. ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ.